ఎవరి ఇంట్లో ఒక పవిత్రుడు అంటే ఏంటి, మీ ఇంటికి సపోజ్ ఈ ఊరికి ఎవరైనా అతిథి రూపంగా వచ్చినప్పుడు అతనికి ఆహారం అందించి అన్ని విధాలా అతనికి స్వాంతన చేయించటం, ముఖ్యంగా బ్రాహ్మణుని అగ్నిస్వరూపులు అన్నారు. ఇంతకుముందు నిన్నటి మనం చెప్పాం ఎందుకు వాళ్ళని అగ్నిస్వరూపులు అన్నారో. దేవతలందరూ కూడా మంత్రాధీనులు, మంత్రాలన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో ఉంటాయి. బ్రాహ్మణుల యొక్క సాత్విక శక్తి ఇంకా ఏ శక్తికి, మిగతావన్నీ క్షత్రియుల దగ్గర ఉన్నటువంటిది రాజసిక శక్తి, తర్వాత శూద్రుల దగ్గర కానీ వైశ్యుల దగ్గర కానీ ఉన్నది తామసిక శక్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర తామసిక శక్తి ఉంటుంది. కానీ బ్రాహ్మణుల దగ్గర సాత్విక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శక్తి మిగతా శక్తులు అన్నిటికంటే కూడా మించిన అటువంటిది. కాబట్టి ఒక బ్రాహ్మణుడిని నిరాహారిగా కానీ, అతనిని దుఃఖపెట్టడం కానీ, అతనిని అవమానపరచడం కానీ చేసినప్పుడు చాలా అంటే ఒక వినాశనం కలిగేటటువంటి, ఎటువంటి వినాశనం కలుగుతుందో ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు.